హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇవాళ సండే రెండో మ్యాచ్ కూడా ఉంది. ఈవినింగ్ మ్యాచ్ బోర్షపాడ స్టేడియంలో ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఇద్దరికిద్దరు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఆర్ఆర్ రెండిట్లో రెండు ఓడిపోయారు, సో దే డెఫినెట్లీ వాంట్ టు విన్. సిఎస్కే విషయానికి వచ్చేస్తే ఒకటి గెలిచారు, రెండోది ఓడిపోయిన తర్వాత చాలానే కొంచెం కుదేలైనట్టుగా కనిపించారు వాళ్ళందరూ. వాళ్ళకు కూడా మళ్ళీ ఆ గెలుపు అనేది వాళ్ళకి అవసరం. సో ఇక్కడ గాడిలో పడేది ఎవరు మాట్లాడుకుందాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సిఎస్కే ప్రస్తావన గురించి మనం మాట్లాడుకుంటే, ఆఫ్టర్ ద లాస్, ఆర్సీబీకి అగేన్స్ట్గా లాస్ తర్వాత దెర్ వర్ మెనీ క్వశ్చన్స్. సరే, ప్రైమరీ క్వశ్చన్ వాజ్ ధోని ఎందుకు ఎక్కడెక్కడో బ్యాటింగ్ చేసుకొని వచ్చాడని. దానికి ఆన్సర్ బహుశా వాళ్ళ దగ్గర కూడా లేదు. ధోనిస్ మెయిన్ కాంట్రిబ్యూషన్ టు సిఎస్కేస్ టీమ్ ఇస్ యాజ్ అ కీపర్. యాజ్ అ బ్యాటర్గా ధోని మీద వాళ్ళు ఏమాత్రం కూడా డిపెండ్ అయ్యి లేరు. సో ధోని మైట్ బి హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ సిఎస్కే, అవన్నీ మ్యాటరే కావు. ధోని బ్యాటింగ్లో ఎప్పుడు వస్తాడంటే మ్యాచ్ అంతా అయిపోయాక వస్తున్నాడు. మ్యాచ్ అంతా అయిపోయాక అతను వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదు. సి యూ డు నాట్ హ్యావ్ ఎ ప్లేయర్ ఎవరైతే మార్జిన్ తగ్గించేయడానికి పనికి వస్తాడు అనే ప్లేయర్ టీంలో ఉండకూడదు. విక్టరీ కోసం వెళ్ళే ప్లేయర్ కావాలి. సమ్హౌ ద టాక్టిక్ ఆఫ్ ధోని కమింగ్ ఆఫ్టర్ అశ్విన్, అప్పటికే మ్యాచ్ అయిపోయింది. దెర్ వాజ్ నో వే దట్ సిఎస్కే వాజ్ విన్నింగ్ దట్ మ్యాచ్. సో ప్రాబబ్లీ అశ్విన్కి ఏదైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ వస్తే బ్యాటింగ్ అనుకున్నాయనేమో తెలియదు నాకు వాట్ వాజ్ ద థాట్ అనేది. బట్ ధోని అలా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే కనుక ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. బట్ మనం ప్రివ్యూస్లో ముందే ఏం మాట్లాడుకున్నామంటే, ధోని బ్యాటింగ్ మీద సిఎస్కే డిపెండ్ అయ్యింది అంటే సిఎస్కే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఐ థింక్ దానికి ఆన్సర్ ఏంటి అంటే దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు ఎవరన్నా కూడా ఒక గెలుపు సాధించే విధంగానో లేదా గెలుపుకి దోహదే విధంగా ఉండే బ్యాటర్ కనుక కింద వస్తారంటే మనం మాట్లాడుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ధోని ఈజ్ ఎనీవే కాంట్రిబ్యూటింగ్ టు సిఎస్కేస్ గ్రోత్ యాజ్ బ్యాటర్. యాజ్ కీపర్ హీ ఈస్ డెఫినెట్లీ ఇన్. బట్ నా దృష్టిలో ద బిగ్గర్ క్వశ్చన్ వాజ్ కైండ్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కానీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూస్ కానీ రుతురాజ్ అండ్ ఫ్లెమింగ్ ఇచ్చింది. ఫ్లెమింగ్ వాజ్ మోర్ బ్యాలెన్స్. ఒక రకంగా చెప్పాడు హోమ్ అడ్వాంటేజ్ ఏం లేదు, మేము రీడ్ చేయలేకపోతున్నాం అది ఇది అని. రుతురాజ్ జస్ట్ 50 అనేసరికి ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యారు. చెన్నై ఫ్యాన్స్ అందరూ అసలు తీసుకోలేకపోయారు ఆర్సీబీతో డిఫీట్ అనేది. అందుకే దే హ్యాడ్ గో అట్ దేర్ కెప్టెన్. ఫస్ట్ మ్యాచ్ అతనే ఆడి గెలిపించాడు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అని వస్తున్నాయి ఐపీఎల్లో. అన్ఫార్చునేట్లీ అది ఒక ఫ్రాంచైజీకే పరిమితం అయిందా, రెండో ఫ్రాంచైజీకి పరిమితం అయిందా అనే విషయం పక్కన పెడితే ప్రతి వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. అండ్ రైవల్రీ ఈజ్ ఆల్సో రీజన్ దానికి. అందుకే చెన్నై వాళ్ళు చాలా గట్టిగా గాడిలో పడాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు ఫిగర్ అవుట్ దేర్ ప్లేయింగ్ 11. లేదంటే చాలా క్విక్గా టర్న్ అరౌండ్స్ అన్ని జరిగిపోతూ ఉంటాయి అండ్ దే విల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ వాంటింగ్. ఆర్ఆర్ విషయానికి వస్తే దేర్ బిగ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ బౌలింగ్. బౌలింగ్లో ఏమాత్రం కూడా వాళ్ళకి ఈ బౌలర్ వచ్చి వికెట్ తీసేస్తాడని చెప్పే బౌలర్ లేడు. అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫిగర్ అవుట్ ఆర్చర్ని ఆడించాలా, ఫజలుకి ఫరూక్ని ఆడించాలా. అండ్ లాస్ట్ మ్యాచ్లో అయితే రకరకాల ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. హసరంగా ముందుకెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు. అక్కడ మీకు శుభం దుబే మంచిగా ఆడిన ప్లేయర్ ఉన్నాడు. దేర్ వాజ్ ధ్రువ్ జురేల్. వై డు యూ హ్యావ్ టు సెండ్ హసరంగా? నో ఐడియా. ఆ తర్వాత ఆర్చర్ని నమ్ముకున్నారు. ఆర్చర్ నమ్ముకోవాలా లేదా ఫజలుకి ఫరూక్తో వెళ్ళాలనేది ఇంకొక పెద్ద ప్రశ్న. తీక్షణ ఎంతవరకు ఉపయోగం అవుతాడు అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో ఎవరున్నారు? హూ ఇస్ దట్ వన్ పర్సన్ హూ కెన్ గివ్ దెమ్ వికెట్స్ అనేది వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు. ఆ సంజు ఫాలింగ్ అర్లీ చాలా పెద్ద గోల్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ దే ఆర్ అగైన్ డిపెండెంట్ హెవీలీ ఆన్ సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్. వాళ్ళిద్దరి దగ్గర నుంచి చాలా ఎక్కువ పరుగులు కావాలి. లేదంటే కనుక దెర్ ఇస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ పరాగ్ మీద, ఆ తర్వాత ధ్రువ్ జురేల్ మీద, వీళ్ళందరి మీద. సో ఎలా దీన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారనేది ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ పిచ్ కూడా కోల్కతాకి అగేన్స్ట్గా జరిగిన మ్యాచ్లో ద పిచ్ వాస్ స్టిక్కింగ్. ద పిచ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, టర్న్ కూడా లభించింది. అండ్ ఆ టర్న్ స్టిక్ అవుతూ ఉంది అంటే కనుక దే విల్ స్టిల్ హ్యావ్ ఫర్దర్ ప్రాబ్లమ్స్. అందుకే ఈ మ్యాచ్లో బేసికలీ ఇద్దరు ప్రాబ్లమ్స్లో ఎవరు తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ దాటుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది విక్టరీ అనేది. హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక 16-13 సిఎస్కేకి 3 మ్యాచ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు కూడా ఒక 5 వికెట్ విక్టరీ అనుకుంటా చెన్నైకి వచ్చింది. ఇట్ వాజ్ ఇన్ చెపాక్ ఐ ఫీల్. అక్కడ వచ్చింది వాళ్ళకి విక్టరీ. బట్ దిస్ ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. అండ్ అలాగే ఇందాకే మనం మాట్లాడుకున్నాం దట్ ఎవరు ఎక్కడ ఎలా నుంచొని స్టాండప్ అయి పర్ఫామ్ చేస్తారు అని చెప్పేసి. సో కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ ఈస్ స్ట్రైట్ అవే, అంటే కళ్ళకు కట్టుగా మనకి కనిపించేది ఏంటి అంటే కనుక వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ ఎవరు, వీళ్ళ మెయిన్ బౌలర్స్ ఎవరు. రాజస్థాన్ గెలవాలంటే వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి ప్రధానమైన ఆ విధంగా ఉంటుంది. సో ఐ థింక్ సంజు శాంసన్ ఈజ్ దేర్ ప్రైమ్ ఇది. అండ్ అలాగే ఖలీల్ అహ్మద్. ఇఫ్ ఖలీల్ కెన్ గెట్ సంజు శాంసన్ ఎర్లీ, రాజస్థాన్ రాయల్స్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఖలీల్ అహ్మద్ కొంచెం స్వింగ్ చేస్తున్నాడు, కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి సంజు శాంసన్ ఖలీల్ని కనుక ఆడేశాడంటే గట్టిగా బౌండరీలు కొట్టినా, వికెట్ పడకుండా 8 runs 9 runs తీసుకున్నా కూడా దే విల్ బి అట్ అన్ అడ్వాంటేజ్. రెండోది డెఫినెట్లీ రియాన్ పరాగ్.
ఆర్గ్యుబులీ దే ఆర్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఇక్కడ నూర్ అహ్మద్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తున్నాడు. సో నూర్ అహ్మద్ వర్సెస్ రియాన్ పరాగ్ అనేది ఇంకొక బ్యాటిల్. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ ఈస్ తుషార్ దేశ్పాండే వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్, ఫార్మర్ టీమ్మేట్స్. అండ్ తుషార్ దేశ్పాండేనే యాక్చువల్గా వాళ్ళకి వికెట్ టేకర్లా కనిపిస్తున్నాడు. అతను ఎక్కడో లాస్ట్లో ఇంట్రొడ్యూస్ చేశారు లాస్ట్ టైం కేకేఆర్కి అగేన్స్గా మ్యాచ్లో. అగేన్స్ ఎస్ఆర్హెచ్ వాజ్ గుడ్, 44 రన్స్ ఇచ్చిన 3 వికెట్లు తీశారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ పడ్డాడు అంటే కనుక సిఎస్కేకి ఏమాత్రం కూడా వాళ్ళకి కుదరట్లేదు బ్యాటింగ్ ముందుకు వెళ్ళడం. సో దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. కాబట్టి ఇది కీ బ్యాటిల్గా మనం మాట్లాడుకోవచ్చు. నౌ కమింగ్ టు ద టీమ్స్, మార్పులు చేర్పులు చాలానే చేయాలి. బట్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర మార్పులు చేయదగ్గ రిసోర్సెస్ లేవు. దే కెన్ నాట్ చేంజ్ దర్ టాప్ 6. అది వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం. సంజు, జైస్వాల్, నితీష్ రాణా, పరాగ్. నితీష్ రాణా పరాగ్లో వాళ్ళు పరాగ్ 3లో ఆడదామని చెప్పేసి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆడమని చెప్పారు. హీ వాంటెడ్ టు ప్లే దేర్ అనేది కాకుండా రాజస్థాన్ రాయల్స్ అతను ఆడమని చెప్పారు. సో టాప్ 4 అది. ఆ తర్వాత దీని అబ్దుల్ జురేల్, షిమ్రాన్ హెట్మాయర్, శుభం దూబే. ఇక్కడ మీరు హసరంగా ఆడించుకోండి, తుషార్ దేశ్పాండే ఆడించుకోండి, తీక్షణ, సందీప్ శర్మ, అండ్ యూ గెట్ ఇన్ ఫజల్ ఫారూఖీ ఆర్ ఆర్చర్, వాళ్ళ ఇష్టం. ఇఫ్ దే ట్రస్ట్ ఆర్చర్, కొంచెం బౌన్స్ చేసి కొంచెం ఇబ్బంది పడదామంటే దే కెన్ గెట్ ఇన్ ఆర్చర్. బాల్ కొంచెం స్వింగ్ అవుతుంది అనుకుంటే కనుక దే కెన్ గెట్ ఇన్ ఫజల్ ఫారూఖీ. ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా అతన్ని యూటిలైజ్ చేసుకుంటారనేది చూసుకోవాల్సిన అంశం. అలాగే ఇటువైపు వస్తే సిఎస్కే వైపు వస్తే కనుక దే షుడ్ సమ్హౌ ట్రై అండ్ గెట్ ఇన్ కాన్వే ఇన్. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా చాలా వీక్గా ఉంది. దేర్ ఇస్ నో పవర్. అంటే స్టీవెన్ ఫ్లెమింగ్ ఏమో మేము స్వింగ్ చేయట్లేదు కదా, స్వింగ్ చేస్తేనే పవరా అన్నట్టు మాట్లాడాడు. కానీ డెఫినెట్లీ దర్ బ్యాటింగ్ ఈజ్ ఇన్ సమ్ ట్రబుల్. శామ్ కరన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కుదురుతాయని నమ్ముకుంటున్నారు. కానీ అతనికన్నా గెట్ అ బెటర్ బ్యాటర్ అండ్ గెట్ అ బెటర్ బౌలర్ షుడ్ బీ ద రైట్ మైండ్ సెట్ సిఎస్కేకి. సో ఐ థింక్ కాన్వే అండ్ వచ్చాడంటే కరెంట్ ప్లేస్లో. బట్ అదర్వైజ్ రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 3లోనే ఆడాలనుకుంటే రాహుల్ త్రిపాఠి అండ్ రచిన్ రవీంద్ర అట్ ద టాప్. ఒకవేళ కాన్వే వస్తే కాన్వే అండ్ రచిన్ రవీంద్ర అట్ ద టాప్, రుతురాజ్ గైక్వాడ్ అట్ 3. అట్ 4లో మళ్ళీ మీరు విజయ్ శంకర్ను, దీపక్ హుడాను తెచ్చుకోండి. 5లో దూబే ఆడతాడు. ఒకవేళ కాన్వే ఆడట్లేదు, కాన్వే ఆడుతున్నాడంటే కాన్వే టాప్కి వెళ్తాడు, త్రిపాఠి 6కి వస్తాడు. సో అట్ 6లో అక్కడ మీకు త్రిపాఠి ఉంటే, లేదా సేమ్ లైనప్ వెళ్తే కరణ్ అట్ 6 ఉంటాడు, జడేజా అట్ 7, ధోని అట్ 8, అశ్విన్ అట్ 9, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ అండ్ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు ఎల్లిస్నో పతిరాణానో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ తెచ్చుకోవచ్చు. I somehow believe that Sam Curran కన్నా you get an Anshul Kamboj there, ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా అతను కూడా మెన్షన్ చేసి అంశుల్ కాంబోజ్ని తెచ్చుకొని కాన్వే అక్కడ పైన ఉంటే కనుక కాన్వే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, ప్రాబ్లీ అక్కడ మీకు విజయ్ శంకర్, దీపక్ హుడానో, శివం దూబే, అండ్ దెన్ యూ గెట్ ఇన్ రాహుల్ త్రిపాఠి యాజ్ ఎ ఫినిషర్ అలాంగ్ విత్ జడేజా. అండ్ ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ధోని అగైన్ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత కాంట్రిబ్యూట్ చేస్తాడు. లేదంటే కానీ ఇంకా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి అక్కడ దాకా వికెట్ పడుతున్నట్టు ఈ మైట్ కమెంట్ టేక్ ఆన్. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి లాస్ట్లో వేయడానికి ధోని ఫ్యాన్సీస్ దట్ లాస్ట్ ఓవర్ అగైన్స్ ఇండియన్ బౌలర్స్. ఆ ఒక పాసిబిలిటీ ఏమైనా తీసుకుంటాడో చూడాలి. ఓవరాల్ సెటప్ చూస్తే కనుక బ్యాటింగ్ ఆర్ఆర్ వైపే కొంచెం గట్టి కనిపిస్తుంది. బట్ వాళ్ళకున్న సమస్యలు, ఆర్ఆర్కున్న సమస్యల్లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ బ్యాటింగ్ ఆర్డర్ అందరూ ఇండియన్సే ఉన్నారు. ద మెయిన్ కోర్ ఆఫ్ దట్ బ్యాటింగ్ ఈజ్ ఇండియన్ అండ్ హెట్మాయర్ ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. సో ఇందాక అన్నట్టుగానే ఇఫ్ జైస్వాల్ అండ్ శాంసన్ వాళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇస్తే దే కెన్ బిల్డ్ ఆన్ దట్. లేదంటే కనుక దే విల్ హ్యావ్ ట్రబుల్స్. స్పిన్ విభాగంలో అక్కడ హసరంగా, తీక్షణ, ప్రాబబ్లీ రియాన్ పరాగ్ బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అశ్విన్, నూర్, జడేజా అలాగో బౌలింగ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఐ థింక్ వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే దేర్ ఇస్ డెఫినెట్లీ బ్యాలెన్స్ ఇన్ సిఎస్కే. బట్ ఆ బ్యాలెన్స్ అనేది ఇంకా స్ట్రెంగ్తన్ కావాలంటే దేర్ బ్యాటింగ్ నీడ్స్ టు పర్ఫామ్. ఆర్ఆర్కి బౌలింగ్ లేదు. దే నో వెరీ వెల్ దట్ లిమిటేషన్స్ ఉన్నాయి. బ్యాటింగ్లోనూ లిమిటేషన్స్ ఉన్నాయి, బౌలింగ్లోనూ లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బౌలింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే బ్యాటింగ్ తగ్గుతాం అండ్ బ్యాటింగ్లో అంతకన్నా వేరే రిసోర్సెస్ లేవు వాళ్ళకి. సో వాళ్ళ టాప్ పర్ఫార్మర్స్ పర్ఫామ్ చేస్తే కానీ గెలవడం కష్టం అవుతుంది వాళ్ళకి. సో ఒక రకంగా చెప్పాలంటే రెండిట్లో 2 ఓడిపోయి దే ఆర్ పుష్ టు ద వాల్స్ రాజస్థాన్ రాయల్స్. సో వాళ్ళు ఇంకొంచెం డెస్పరేట్గా ఉంటారు. ఆ డెస్పరేషన్ నుంచి పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ వచ్చిందంటే ఆర్ఆర్ కెన్ విన్. బట్ ఆన్ పేపర్ మరి బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే కనుక సిఎస్కే ఈజ్ అ బెటర్ సైడ్. బట్ సిఎస్కే డెఫినెట్లీ ఈజ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ర్యాటిల్డ్ అనే పదం నేను వాడదలుచుకోలేదు కానీ చాలా హర్ట్ అయితే ఉన్నారు ఆ లాస్ తర్వాత. ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ క్విక్ టర్న్ అరౌండ్ టైం, మళ్ళీ వెంటనే వెళ్ళి ఆడాలి. సో దాన్ని కనుక వదిలేసి ఫ్రెష్గా ఈ మ్యాచ్ని చూసి ఫ్రెష్గా అప్రోచ్ అవ్వగలిగితే దే విల్ హ్యావ్ రిజల్ట్స్. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్కి తెలుసు ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ ఎనీథింగ్ అబౌవ్ 175, 180 సిఎస్కే ఈజ్ అండర్ ప్రెషర్. ఈక్వేషన్ బాగుంటుంది, చూడడానికి కూడా ఈ మ్యాచ్ కూడా బాగుంటుందని అనుకుంటూ ఉన్నా. లెట్ us see how things go. మీరేమనుకుంటున్నారు?